అక్కడ దేవుడు యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను అన్నాడు. 4వ వచనం. అక్కడ జరిగిన ఒక వింత గమనించి దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చెను అన్నాడు. ఇక్కడ మోషే ఆ ప్రత్యక్ష దగ్గర ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? ఆ వింత కనబడుతుంది. ఏంటి ఆ వింత? పొలం ఉంది, మండుతుంది, కానీ ఏం కాలేదు, కాలిపోదు. ఎందుకు ఎవరున్నారు అక్కడ? ఇప్పుడు ఆ వింత చూడాలనుకున్నాడా? దేవుడు చూడాలని లేడా? వింత చూడాలని వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మరొక వింత. ఏంటది? మోషే మోషే అని పిలుపునబడింది. అంటే ఇప్పుడు ఎక్కడ ఎవరున్నారు? నేను అంటాను, ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు మోషే? దేవుని సహవాసం దగ్గరికి వెళ్ళాడు. ఓ భక్తుడు అన్నాడు, 3వ అధ్యాయం 1 నుండి 4వ అధ్యాయం 15వ వచనం వరకు ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు అన్నాడు. దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. దేవునితో ఉన్న సంబంధం ఇప్పుడు మోషేకి ఏమిచ్చింది? అంతే. మోషేకి ఏమిచ్చింది? ధైర్యాన్ని ఇచ్చింది. అలాగే గుర్తుపెట్టుకోండి. మోషే ధైర్యం వెనుక ఉన్న కారణం ఏంటంటే దేవునితో సంబంధం, దేవునితో సంబంధం, దేవునితో సహవాసం. పరిచర్యలో ధైర్యంగా ముందుకెళ్ళాలన్నా, దేవుని కొరకు మనం ధైర్యంగా నమ్మిన మనం క్రైస్తవ జీవితంలో నిలబడాలన్నా ఏముండాలి? దేవునితో సహవాసం, సంబంధం ఉండాలి. మన రిలేషన్షిప్ దేవునితో కావాలి. ఆ అధ్యాయాలు, ఆ వచనాలన్నీ మనం చదువుతున్నప్పుడు ఆయన ముందు దేవుని దగ్గర దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, దేవునితో ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన దేవుడితో మాట్లాడుతున్నాడు. వారిద్దరూ కలిసి సహవాసం చేశారు. కాదు, మోషే దేవునితో ఉన్నాడు కాబట్టే ఏం పొందాడు? ధైర్యం మాత్రమే కాదు. అదే 4వ అధ్యాయం మళ్ళా 3వ అధ్యాయం 4వ వచనం మళ్ళా చదువుతారా? లేక ఇంకా తేలిగ్గా 3:10 చదువుదామా? 3:10 కాగా రమ్ము అన్నాడు. ఏమంటారు దీన్ని? రమ్ము అనే మాటని కమాన్, పిలుపు. అలాగైతే దేవుని చేత పిలువబడ్డాడు కాబట్టి ధైర్యం అన్నాడు. నేను అంటాను, దేవుని చేత పిలువబడితే బ్రతుకంతా ధైర్యంగానే సాగిపోయింది. సేవకుల్ని పిలిచాడా? మనం కూడా పిలిచాడా? నమ్మినందరూ పిలిచాడా? తెలియలేదా? ఊరికి పరిచయం జ్ఞాపకం చేస్తా. ప్రయాసపడి భారం మోసుకొని సున్నా ఎవరు పిలిచాడు? సేవక. సేవక ఇది రక్షణ కొరకే, అవునా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం అడుగుదాం. ఆశ్చర్యకరం లేక చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. కొరింథీ మొదటి పత్రిక 1:9 ఆయన తన కుమారుని సహవాసమునకు పిలిచాడు అన్నాడు. పిలుపు ఆయన అయితే ఆ పిలిచిన పిలుపు ఎవరిదో అర్థమైతే ఆ పిలుపును మనం గుర్తించగలిగితే మనకేమిస్తాడు ఆయన? మనం ఎలా ఉండగలం? ధైర్యం. పిలిచినవాడు నమ్మదగినవాడు కాబట్టి ధైర్యమే. అది విశ్వాస జీవితమైనా అది సేవా జీవితమైనా తప్పక అక్కడ ధైర్యమే ఉంటుంది. సో రెండు మీకు జ్ఞాపకం చేశాను. దేవునితో సంబంధం, రెండవది దేవుని పిలుపు, మూడవది అక్కడ చదువుదామా? 3:10 మరలా చదువుదాం. 3:10 పంపేదను అన్నాడు. అట్లయితే మూడవది పంపబడడం. ఒకటి మోషే దేవునితో సంబంధం కలిగి ఉండడం, రెండవది దేవుని చేత పిలువబడడం, మూడవది పంపబడడం. దేవుని చేత పంపబడేవాడు ధైర్యంగా ఉంటాడు. అర్థమైందా? నేను మళ్ళీ మాట చెప్తున్నాను. పంపినవాడు దేవుడు, ఆయన శక్తి, ఆయన గొప్పతనం, తర్వాత మరలా జ్ఞాపకం చేస్తాను మాటలు. ఆయన గొప్పతనం మనకు అర్థమవగలిగితే, నన్ను పంపిన వాడు ఎవరో నాకు అర్థమైతే భయపడరా? అక్కర్లేదు, భయం అక్కర్లేదు. ఆయన ఉన్నాడు, పంపినవాడు ఆయన. సో ఈ 3 విషయాలు ఇక్కడ మోషే అహరోను ధైర్యానికి కారణమైతే క్రొత్త నిబంధనలకు పెడదాం, ఆదిమ సంఘ కాలం దగ్గరికి పెడదాం. ఒక వచనంగా చదువుదామా? అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం. మీకు లేఖనాలు తెలుసు, నాకే తెలుసు. నేను నేర్చుకున్నా మీకు చెప్తున్నా. అర్థమైందా? నేను నేర్చుకున్నా మీకు చెప్తున్నా.
మీ ఇష్టం ఇది. చదువుమా. ఇప్పుడు మీకు తెలియదని నేను చెప్పట్లేదు సుమా, పొరపాటు పడకండి, మీకు బాగా తెలుసు. అయినా మళ్ళా మనం ఉజ్జీవింపజేయబడాలని, మనం ఒకసారి రేపడాలని ఈ సంగతి జ్ఞాపకం చేస్తున్నాం. చదువుదామా. 4వ అధ్యాయం 13వ వచనం. ఎవరు ఎవరోళ్ళు? యాజకులు, ప్రధానులు కదా, ఆ యూదుల అధికారులు ఉన్నారే, మందిర లేక దేవాలయ ప్రముఖులు ఉన్నారే, వారు పేతురు యోహానుల ధైర్యం చూశారు అన్నాడు. బా, పేతురు యోహానులకి ఏముంది? మరి మనకేముంది? ఒకటే భయం, ఒకటే భయం. పేతురు యోహానుల ధైర్యం చూశారు వాళ్ళు. నేను అంటాను, నమ్మిన నీవు నేను లోకములో ఉన్నవారు మనం చూస్తున్నప్పుడు మనలో ఏం కనబడాలి? వాళ్ళు ధైర్యవంతులు అని చెప్పగలరా? పేతురు యోహాను చూసి వారు ఏమన్నారు? వారి ధైర్యం చూశారు అంతే కదా. వారి ధైర్యం చూసినప్పుడు విద్య కూడా లేదు, కానీ ఏముంది అంటే ప్రభు పనికి కావాల్సింది విద్య, ధైర్యమా? ప్రభు పనికి కావాల్సింది విద్య, అర్థమైందా? సో ప్రభు పనికి కావాల్సింది ధనమా, ధైర్యమా? కొన్ని మంది అనుకుంటారు డబ్బు ఎంతైనా పని చేయవచ్చు, ఇదే ఏం చేయవు. డబ్బుంటే పని చేయలేవు. ఏ రోజుకు ఆ రోజు దేవుని మీద ఆధారపడడం నేర్చుకోగలిగితే పని అద్భుతంగా చేయగలుగుతాం. దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు. వారు విద్య లేని పామరులని ఇరిగి చోదమ గ్రహించి ఆశ్చర్యపడ్డారు. వారి ధైర్యాన్ని చూచారు. వారు ఎవరు అర్థం చేసుకున్నారు? చూచి ఏమవుతున్నారు? ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడి ఈ మాట మనకి, వారు యేసుతో కూడా ఉండిరి. అర్థమైందా? వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అట్లయితే వీరి ధైర్యం వెనుక ఉన్న రీజన్ వారికి అర్థమైపోయింది. మరి మనం ధైర్యంగా ఉంటే మన రీజన్ కూడా అర్థం అవ్వాలి కదా. అట్లయితే ఇప్పుడు వారు చెప్పగలిగిన మాట ఏంటి? వీరెవరు? దేవునితో ఉండినవారు, లేక యేసుతో కూడా ఉండినవారు. వీరు యేసుతో ఉన్నారు, యేసుతో ఉన్నారు. అన్నమాట అర్థమవుతుందా? దేవునితో సహవాసం, దేవునితో ఉండగలిగితే, దేవునితో సహవాసం కలిగితే అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శిస్తాం. బహుశా షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారికి ఏముంది? ధైర్యం. ఆ ప్రతిమకు నమస్కరించమన్నప్పుడు వారు నమస్కరించలేదు, కానీ వారికి ఏముంది? ధైర్యం ఉంది. ధైర్యం ఉంది. దానియేలు సింహాల గుహలో వేయబడతాడని తెలుసు, కానీ ఎలా ఉన్నాడు? ఒక్క క్షణమైన భయపడ్డా? భయపడలేదు. ఎందుకని? దానికి ముందు ఆయన ఎక్కడుండేవాడు? పై గదిలో ఉండేవాడు. ఎందుకు? సెల్ ఫోన్ చూసుకోవడానికా? పై గదిలో ఉండేవాడు కమ్మగా నిద్రపోవడానికా? ఏం చేస్తున్నాడు? దేవునితో సహవాసం చేస్తున్నాడు. హిస్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సహవాసం చేసే కొద్దీ ధైర్యం పుట్టుకొచ్చింది. ధైర్యాన్ని దేవుడు ఇస్తాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మాత్రమే కాదు, చూద్దామా. ఒకటి, ఆదిమ సంఘంలో పేతురు, యోహానులు వారి ధైర్యం వెనుక ఉన్న కారణం, శిష్యుల వెనుక ఉన్న కారణం వారు ఎవరితో ఉన్నారు? సో సహవాసం ధైర్యాన్ని ఇస్తుంది. మాత్రమే కాదు, 1వ అధ్యాయం ఈ ధైర్యానికి మరొక కారణం చూద్దాము. మొదటి అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు శక్తిని ఉంది. అర్థం చేసుకుందామా? వీరి ధైర్యానికి మరొక కారణం ఏంటి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ, ఆత్మ చేత నింపబడ్డారు. ఆత్మను కలిగిన వారుగా ఉన్నారు. ఆత్మ వారికి ఏమిచ్చాడు? ఇందా చెప్పానే, ఏ ఆత్మ ఇచ్చాడు? ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మ, పిరికి గుండె గల ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు అన్నాడే తిమోతి పత్రికలో. సో దేవుని ఆత్మ వారిలో ఉన్నాడు కనుక వారు ధైర్యాన్ని ప్రదర్శించారు. ఈరోజు నీలో నాలో దేవుని ఆత్మ ఉంటే చెప్తారా? ధైర్యమా, అధైర్యమా?
దేవుని ఆత్మ ఎవరిలో ఉంటాడు? సేవకులోనా, పెద్దల్లోనా, విశ్వాసులోనా? చెప్పండి, కేటగిరీ చెప్పండి. ఇంతకు మీరు ఉన్నాడా ఆత్మ? బ్రహ్మ కొట్టమంటారా? ఆత్మ ఎవరిలో ఉంటాడు? మీరు కుమారులు ఉన్నందున నాయనా తండ్రి అను తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాల్లోనికి పంపాను అన్నాడు. అలాగైతే కుమారులు అయినప్పుడే దేవుడు తన కుమారుని ఆత్మను పంపాడు. ఎప్పుడైనా కుమారులు తను ఎందరు అంగీకరించిరో అనగా తన నామం విశ్వాసం ఉంచి వారికి అందరికీ దేవుని పిల్లలయ్యారు. దేవుని పిల్లలంగా అవడానికి విశ్వాసం ఉంచాం. దేవుని పిల్లలు ఎప్పుడయ్యామో అప్పుడే చెప్తారా అమ్మా? ఎవరు వచ్చారు? ఉన్నాడా వెళ్ళాడా? ఎప్పుడు తప్పుంటాడు? ఎల్లప్పుడు ఉంటాడు కదా. మరి ఎల్లప్పుడు ఎలా ఉండాలి? ఎందుకు కృంగిపోతున్నావు? ప్రతి చిన్న సమస్య దగ్గర ఎందుకు భయపడుతున్నావు? ప్రతి చిన్న పరిస్థితి దగ్గర ఎందుకు అధైర్యపడుతున్నావు? పిల్లల విషయాల దగ్గర, వారి వివాహాల దగ్గర, లేక కుటుంబ సమస్యల దగ్గర ఎందుకు అధైర్యపడుతున్నావు? దేవుని ఆత్మ నీలో ఉండగా ఆయన ధైర్యాన్ని ఇవ్వడం లేదా? మూడో మాటలు చూద్దాం. ఒకటి దేవునితో సహవాసం, రెండవది దేవుని ఆత్మ కార్యం, దేవుని ఆత్మలో ఉండడం చేత, మూడవది మత్తయి సువార్త పెడదాం. అది అక్కడ నుంచి కొనసాగించబడింది. మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచ్చిన మనం తెలుసు కదా, చదువుదాం. 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలనని. అలాగైతే ఇప్పుడు వాడు ధైర్యం వెనక ఉందేంటి? దేవుని వాక్యం. ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలు పట్టుకుని వెళ్ళారు. ఆయన మాటే వారి ధైర్యం. అపోస్తల కార్యక్రమంలో ఒక మాట చదువుదామా? 4వ అధ్యాయం అపోస్తల కార్యగ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. 18లోనేమో మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధించకూడదు అని వాళ్ళు ఆజ్ఞాపించారు. అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట శ్రేష్టమా, న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేం. అదే దేవుని మాట. దేవుడు ఇచ్చిన వాక్యమే వారి ధైర్యం. ఆయన ఇచ్చిన ఆజ్ఞలే ఆయన ధైర్యం, లేక వారి ధైర్యం. అలాగైతే ఈ మధ్యాహ్నం దేవుని వాక్యము మళ్ళీ ఏం నింపింది? ధైర్యాన్ని నింపింది. అలాగైతే ఆ వాక్యం ద్వారా ధైర్యం రావాలంటే ఏం చేయాలి? అయ్యో, చదవాలి కదా, ధ్యానించాలి కదా. ధ్యానించడం సంగతి తర్వాత ముందు చదవాలి కదా, బైబుల్ చదవాలి కదా. అర్థమైనా? విచిత్రం తెలుసా? ఈనాడు బ్రదర్ నా సర్వీస్ అంతా నేను చెప్తున్నాను, బైబుల్ చదివేవాడు తక్కువైపోయారు. బైబుల్ ప్రార్థన తెచ్చేవాడు ఉన్నారు కానీ బైబుల్ చదివేవాళ్ళు తక్కువైపోయారు. ఈరోజు బైబుల్ ఎంతమంది చదివారంటే కొన్ని చేయలేవు నాకు తెలుసు. ఎందుకని? బైబుల్ చదవడం తక్కువైపోతుంది. బైబుల్ చదవడం మీద శ్రద్ధ లేదు. అర్థమైందా? బైబుల్ చదవకపోతే నీకు ధైర్యం ఎలా వస్తుంది? దేవుని వాక్యమే ధైర్యం ఇచ్చేది. సహవాసం ద్వారా ధైర్యం, ఆత్మ ద్వారా ధైర్యం. ఆత్మ ద్వారా ధైర్యం ఎప్పుడంటే ఆత్మకు అవకాశం ఇచ్చినప్పుడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మకు అవకాశం ఇస్తే ధైర్యంగా ఉండగలుగుతావు. వాక్యం ద్వారా ఎప్పుడు మనం ధైర్యం ఉంటామంటే వాక్యాన్ని చదివినప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు. ఈ సందర్భం దగ్గర మోషేను గురించి రాసినప్పుడు చార్లెస్ స్పర్జన్ ఇలా జ్ఞాపకం చేసుకొచ్చాడు. మోషేను గురించి రాస్తున్న దగ్గర మోషే దేవునితో ఎప్పుడు గడపగలిగాడో తద్వారా అతనికి గొప్ప ధైర్యం వచ్చింది అంటాడు. ఫరో ముందు నిలబడ్డాడు, సముద్రాన్ని దాటించాడు అని చెప్తూ ఆయన రాస్తాడు, దేవుని సేవకుడిగా నువ్వు నెమ్మదిగా ఉండు, ధైర్యంగా ఉండు. నువ్వు నెమ్మదిగా ఉండు, నువ్వు ధైర్యంగా ఉండు. నీవు సువార్తను బోధిస్తూ వెళ్ళు. సండే స్కూల్ టీచర్వా, సండే స్కూల్ పరిచర్య ధైర్యంగా
నెమ్మదిగా నువ్వు చేసుకుంటూ వెళ్ళు. పత్రికలు పంచే వ్యక్తివా, ఓకే, నువ్వు నెమ్మదిగా ఉండు, నువ్వు ధైర్యంగా బోధించుకుంటూ పంచుకుంటూ వెళ్ళు. లేక ప్రకటించే వ్యక్తివా, నువ్వు నెమ్మదిగా ఉండు, ధైర్యంగా బోధిస్తూ ముందుకు వెళ్ళు, ప్రకటిస్తూ వెళ్ళు. నువ్వు వెళుతున్న మార్గంలో, ఈ రక్షణ మార్గంలో ఒకవేళ నీవు తృణీకరించబడ్డావా, నీకు ఓటమి ఎదురైందా, బి క్వైట్, నెమ్మదిగా ఉండు, బి కరేజ్, ధైర్యం అని చార్లెస్ స్పర్జన్ ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అంటాడు, ఓటమి విజయానికి మార్గం, ఓటమి విజయానికి మార్గం, ధైర్యంగా వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు అని జ్ఞాపకం చేస్తాడు. ఆ మాట చెప్తూ ఇక్కడ ఒక మాట కోట్ చేశాడు, ఏంటంటే ప్రభు పక్షంగా నువ్వు చేస్తున్న పరిచర్య వ్యర్థం కాదు. ఎక్కడ ఉన్నది మాట? నేను దాన్ని మార్చి చెప్పాను. కొరింథీ పత్రిక 10వ అధ్యాయం కదా, ప్రభువునందు మీ ప్రయాస, అర్థమైందా? ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరగండి, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మరో భక్తుడు అంటాడు, దేవునితో సహవాసం ఆత్మ కార్యం మాత్రమే కాక వాక్యం వ్యక్తుల జీవితాల్లో, విశ్వాసుల జీవితాల్లో, సేవకుల జీవితాల్లో, పెద్దల జీవితాల్లో మార్పు తెచ్చింది అంటాడు. జీవితాలు మార్చబడాలంటే ఈ 3 కావాలి. ఏ 3 కావాలి? సహవాసం ఉండాలి, సంఘ సహవాసం అవసరమా కదా, దేవునితో సహవాసం అవసరమా కదా, కావాలి కావాలి. సంఘ సహవాసం కావాలి, దేవుని సహవాసం కావాలి, పరిశుద్ధుల సహవాసం కావాలి. రెండవది ఆత్మ చేత నడిపించబడాలి, ఆత్మ అవకాశం ఇవ్వాలి. మూడవది వాక్యాన్ని చదవాలి. ఇవి ఎప్పుడైతే మనలో క్రియ జరిగిస్తూ ఉంటాయో, ఈ కార్యాలు ఎప్పుడు జరుగుతాయో తప్పకుండా జీవితాలు ఏమవుతాయి? మార్పు చెందుతాయి. కొంతమంది నాకు తెలిసిన పెద్ద, నేను మారను, నేను ఇంతే అన్నాడు ఒక సంఘటన. మాట్లాడబాకండి గట్టిగా అంటే అని అంటే, నేను మారను, నా మాట ఇంతే, నేను ఇంతే అంటే అర్థం ఏంటి? ఇప్పుడు తనలో కార్యం జరుగుతుందా? మనము వాక్యం, బైబిల్ తరగతుల ద్వారా, సభల ద్వారా వింటున్నామే, ఎంత వరకు మార్పు చెందుతున్నాం? మార్పుకు దోహదపడుతుందా మనం వినే బోధలు, మనం చేసే సహవాసం, మనలో ఉన్న ఆత్మ ద్వారా మార్పు కలుగుతుందా? ఎందుకు ఈ తరగతులు? మారడానికా, నేర్చుకోవడానికా? నేను అంటాను, నేర్చుకొని మార్చుకోవాలి. నేర్చుకోవాలి దేనికి? బోధించడానికి మాత్రమే కాదు. ఎస్, నేర్చుకుందాం, రాసుకుందాం, చెప్దాం, కానీ అదే సమయంలో నీవు నేను మార్చబడాలి కదా. మార్చబడకుండా అయ్యా నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటి? సో వారిద్దరు ఆ మోషే అహరోను ధైర్యంగా నిలబడగలిగారు, వారు ధైర్యంగా మాట్లాడగలిగారు. 5వ అధ్యాయం 3వ వచనంలో వారు మాట్లాడుతున్న మాటలు మనం గమనిస్తాం. ఎందుకు ఈ మాట అని అంటారు? పైన 1వ వచనం ఏమన్నాడు చదువుదామా? మోషే అహరోను వచ్చి, యెహోవా అరణ్యములో ఉత్సవము చేయుటకు నా జనులను పోనిమని ఆజ్ఞాపించున్నాడు అన్నారు. ఫరో, నేను అతని మాట విని పోనిచ్చుటకు యెహోవా ఎవడు? ఎవరు కూడా కాదు, యెహోవా ఎవడు తెలియకడిగేది వేరు, కానీ యెహోవా ఎవరు అనే మాట ఎలా అనిపించింది? అతని అతిశయాన్ని చూపిస్తుంది, గర్వాన్ని చూపిస్తుంది. నిన్ను ఎవరైనా ఆయన ఎవడు అంటే ఎలా అనిపించింది? మనకే తట్టుకోలేకపోతే దేవుడు ఆయన ఎవరు ఆలోచించండి. ఒక రకంగా చెప్పాలంటే ఈ 5వ అధ్యాయంలో మోషే లేక ఫరో మాట్లాడిన మాట దగ్గర దేవుడు రోషన్ గలవాడు కదా, రోషన్ గలవాడు. యెహోవా ఎవడో దాదాపుగా 10 తెగుళ్ళ దగ్గర చూపించాడు. 10 తెగుళ్ళ దగ్గర యెహోవా ఎవడో నేరుగా చూపించగలిగాడు. వచ్చిన వెళ్తే సమయం అయిపోయింది అనుకున్నాను. అంటాడు యెహోవా న్యాయవంతుడు అంటాడు. ఎవరు? ఫరో. నోటితో ఒప్పించాడు యెహోవా ఎవడో. యెహోవా న్యాయవంతుడు.
వచ్చిన అద్భుతమైన అధ్యాయాలు 5 నుండి దాదాపుగా 13 అధ్యాయాలు. ఆ విధంగా యెహోవా ఎవడు, ఇది ఫరో ప్రశ్న. అంతేకాదు ఇంకొక మాట ఏమన్నాడు, నేను ఈ ప్రజలను పోనీయను అన్నాడు. ఈ మాటలో చెప్పనివ్వండి, మనం ముందుకు వెళుతున్నప్పుడు విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో ముందుకు వెళుతున్నప్పుడు అంత సాఫీగా వెళ్ళిద్దా? వెళ్ళదు. వెళితే నువ్వు చేసుకున్న సేవ కాదు, వెళితే నువ్వు అసలు విశ్వాసమే కాదు. అమ్మా వర్షం పడుతుందా? నువ్వు సాఫీగా వెళితే అసలు నువ్వు విశ్వాసమే కాదు. విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు రకరకాల ఆటుపోట్లు ఎదురవుతాయి. ఇక్కడ మోషే అన్నాడు, ఫరో అన్నాడు, యెహోవా ఎవడు, నేను ఆయన ఎరుగను, ప్రజలను పోనీయను అన్నాడు. ప్రజలను పోనీయను అన్నాడు. ఇది ఫరో దగ్గర మోషే ఎదుర్కొన్న కొంత ఇబ్బందికరమైన వాతావరణమే. మన విశ్వాస జీవితంలో కూడా అనేక సమస్యలు ఎదురవుతాయి. మన సేవా జీవితంలో కూడా అనేక సమస్యలు ఎదురవుతాయి. అక్కడ వారు మాట్లాడుతూ మరలా ఏమన్నాడు చూద్దామా? వచ్చిన 3. అప్పుడు వారు మొదట అన్నారు, 2వ వచనంలో ఇశ్రాయేలీల దేవుడు అన్నారు. ఇప్పుడేమన్నారు? హెబ్రీల దేవుడు. యెహోవా ఎవడు అన్నావే? ఈయన ఒక జాతి దేవుడు, ఒక జనాంగమంతటికి దేవుడు. ఆయన కొంతమందికి భూలోకంలో, మామూలుగా మన భారతదేశంలో ఇంటి దేవుడు, ఇంటి దేవుడు 80 గ్రాములు కాదు. ఈయన ఎవరు? ఇస్ గాడ్ ఆఫ్ నేషన్. జాతికి దేవుడు కాదు, సర్వలోకానికి దేవుడు ఆయన. ఈ విషయాన్ని వారు చాలా స్పష్టంగా ఆ మాటల్లో జ్ఞాపకం చేయడం ప్రయత్నం చేశారు. కానీ వీళ్ళు కూడా తర్వాత దేవుని గురించి ఇంకా నేర్పించారు. దేవుడు ఎవరికి? మోషే కూడా. సరే, నేను అడుగుతాను. ఇప్పుడు అక్కడ చదువుతున్నప్పుడు ఏమన్నాడు తెలుసా? చదువు 3వ వచనం, హెబ్రీల దేవుడు మమ్మల్ని ఎదుర్కొనేను, సెలవైన ఎడల అరణ్యంలోకి పోతాము, మా దేవుడైన యెహోవాకు బలర్పించుదాము అన్నాడు. ఈ మాట మా దేవుడైన యెహోవాకు బలర్పించుదాము అని చెప్పబడుతున్న ఈ మాట మోషే మాట, మోషే సొంత మాట కాదు. ఎవరు చెప్పారు ఈ మాట? ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. బలి అర్పించడానికి మేము వెళ్ళాలి, ఇది ఆజ్ఞాపూర్వకంగా చెప్తున్నాడు, కమాండ్గా చెప్తున్నాడు. 3వ అధ్యాయానికి వెళ్దామా? ఇప్పుడు ఇలా చదివినట్టు అనుకున్నాం. 3:18 వాడు నీ మాట విందురు కనుక నీవును ఇశ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజు వద్దకు వెళ్ళి అతనిని చూచి హెబ్రీల, అదే పదం వాడు అక్కడ 3వ వచనం, దేవుడు ఏమని చెప్పాడో అదే ఓడు వాడాడు. 4వ అధ్యాయం ఉదయకాలం కూడా చెప్పాను నేను నీకు ఇచ్చిన వాటిని అక్కడ చేయాలి, నేను నీకు చెప్పిన వాటిని అక్కడ చెప్పాలి. అదే అర్థం. ఏమన్నాడు? హెబ్రీల దేవుడు అని యెహోవా మాకు ప్రత్యక్షమైన కనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడని యెహోవాకు బలి అర్పించడం. విన్నారా? మా దేవుడని బలి అర్పించడం, ఇది ఆజ్ఞాపూర్వకంగా చెప్తున్నాడు. అందుకే అన్నాడు ఆజ్ఞాపించుచున్నాడు అన్నాడు. మొదటి వచనంలో ఇది ఆజ్ఞ. చదువుదామా? 5వ అధ్యాయం మొదలెడదాం. అది ఆజ్ఞ. 3వ వచనం మధ్యలో బలర్పించుదము, బలర్పించుదము ఆ మాట పట్టుకో. లేని ఎడల అంటే కాన్సిక్వెన్స్ అంటారు. కమాండ్ చెప్పాడు, తర్వాత పర్యవసానం చెప్తున్నాడు. లేని ఎడల అన్నారా? మేము బలర్పించాలి, అర్పించుదాము అన్నాడు. ఇదేమి బ్రతిమాడాడు కాదు, మేము బలర్పించుదాము, ఇది మా దేవుడు చెప్పాడు, చెప్పమన్నాడు, చెప్తున్నా, ఆజ్ఞాపించమన్నాడు. 2వ లేని ఎడల అన్నాడు. లేని ఎడల చదువుప్పుడు అక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఫరోకు ఆ భవిష్యత్తులో జరగబోయేదాన్ని ఆ చిన్న ఓళ్ళలో ఇమిడీకృతం చేయించి వాడాడు. లేని ఎడల చదువుమా, ఆయన మా మీద తెగులుతోనైనా ఖడ్గముతోనైనా పడునేమో, మా మీదైనా పడవచ్చు, నీ మీదైనా పడవచ్చు. పంపిస్తావా? పంపి. మా దేవునికి ఏమర్పించాలి? బలర్పించాలి. బలర్పించడం అనేది ఆజ్ఞ. లేని ఎడల అనేది
ఒక రకంగా చెప్పాలంటే వాడిని హెచ్చరిక చేశాడు, హెచ్చరిక చేస్తున్నాడు. లేని ఎడలా మా మీదకి వచ్చిందో శిక్ష, నీ మీదకి వచ్చిందో తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు విషయాలు నేటి దేవుని పిల్లలమైన మనకు అవసరమైనవి. ఎక్కడ తీసుకున్నాం వాటిని అంటే, మొదటి మాట ఆయన ఆజ్ఞ ఏమని చెప్పమని, బలర్పించడమని. దీనిలో తీసుకుంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పమనేది ఆజ్ఞ కదా. ఆజ్ఞ అంటే సువార్త చెప్పడం నీకు నచ్చింది కాబట్టి చెప్తానని కాదు, సువార్త చెప్పడం నాకు ఇష్టం కాబట్టి చెప్తున్నా అని కాదు, సువార్త చెప్పడం బాగుంటుందని చెప్తున్నా కాదు, సువార్త చెప్తే నాకు ఏదైనా లబ్ధి వచ్చింది అని కాదు, సువార్త చెప్తే నాకు మేలు జరిగింది అని కాదు. సువార్త చెప్పడం అనేది ఇట్స్ యువర్ కమాండ్. దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞ. ఇట్స్ గాడ్స్ కమాండ్. దైవ ఆజ్ఞ ఇది. గో అండ్ ప్రీచ్. వెళ్ళు, సర్వలోకానికి వెళ్ళు, సర్వ సృష్టికి సువార్త చెప్పు. సువార్త అక్కడే కింద వాళ్ళు అంటాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు నమ్మని వాడు అదే లేని ఎడలా అన్నాడు. అర్థమైందా? అంటే దాని అర్థం ఏంటి? ఈ రెండు మనం చెప్పాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం కంప్లీట్ గాస్పెల్ అంటారు. యోహాను సువార్త 3:16 షార్ట్ అండ్ కంప్లీట్ గాస్పెల్ అంటారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందాడు. విశ్వాసం ఉంచితే నిత్య జీవం, లేని ఎడల నాశనం. ఈ రెండు కలిపి చెప్పిన అద్భుతమైన వచనం యోహాను సువార్త 3:16. ఇప్పుడు ఇలా చెప్పలేమండి, సువార్త ప్రకటించడం అనేది ఏంటది? ఆజ్ఞ. ఎవరు ప్రకటించాలి? సేవకులు కాదు, సేవకులు కాదు. ఎవరికి చెప్పాడు మాట ప్రకటించమని? ప్రకటించమని ఎవరికి చెప్పాడు? శిష్యులు చెప్పాడు. మరి మనం ఎవరు కాదా? అలాగైతే నువ్వు చెప్తున్నావా? నీ ఇంటి వారికి సువార్త ఇది ఆజ్ఞ. చెప్పకపోతే ఒకవేళ నీ మీదకి రావచ్చేమో శిక్ష. చెప్పాలి, నోరు తెరిచి సువార్త చెప్పాలి. దేవుడు మనం రక్షించుకున్నందుకే నీ కొడుకు ఎవరో వచ్చి చెప్పారు, నువ్వు మరొకరు కూడా చెప్పాలి. సువార్త చెప్పకపోతే, ప్రకటించకపోతే పోలేమన్నాడు, శ్రమ. ఇది మనకు అర్థమైందా? సువార్త ప్రకటించడంలో నాకు శ్రమ. శ్రమ అనేది అర్థమైతే మౌనంగా ఉండలేము, సువార్త చెప్పకుండా ఉండలేము. ఎప్పుడో ఒకసారి సువార్త యాత్రకి చెప్పడం మాత్రమే కాదు, నిత్యం సువార్త చెప్పాల్సిందే. ప్రతి నిత్యం మనం ఎవరొకరితో సువార్త చెప్పాల్సిందే. సువార్త చెప్పడం అనేది ఆజ్ఞ. ఆజ్ఞ పాటించకపోతే కలిగేది నష్టం. సరే, సో ఇది ఫరో ఎదుట మోషే మాట్లాడుతున్న మాటలు. ఇది దాటి ముందుకు వెళ్తే అక్కడ పోనీ కదా సమస్యలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, కానీ దేవుడిని చూస్తూ ముందుకు వెళ్ళాలి. రెండవది వచనం 22 చదువుదామా త్వరగా. ఆ ఆఖరి మాటలకు వచ్చి నాకు టైం సరిపడలేదు, ముందు ఎక్కువ చెప్తున్నాను కాబట్టి చదువుదామా. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా నీ వేళ ఈ ప్రజలకు కీడు చేస్తేవి ఏంది నాయన అంతా అట్టుంది అని మాట కదా. ఏంది సార్ ఇది అంత ఏదో పెద్ద గేమ్ లాగా ఉంది, నువ్వు అసలు నన్ను ఎందుకు పంపించావు? నన్ను ఎలా పంపించివి? చదువు. నేను నీ పేరట మాట్లాడకు ఫరోకు వచ్చినప్పటి నుండి అతడి జనులకు కీడే చేస్తున్నాడు. నీ జనులను నీవు అంటే ఇప్పుడు రకంగా చెప్పాలంటే నువ్వు ఏదో చేస్తానన్నాడు, ఏమి చేయరా. నువ్వు చేయకపోగా ఆయన ఏం చేస్తున్నాడా? నువ్వేమో విడిపించలేదు, ఆయన ఏమో కీడు చేస్తున్నాడు. ఇప్పుడు నేనేందంటాడా అన్నట్టు ఉందో రైలు తర్వాత కూడా అదే వచ్చింది. నేనేంటి ఇక్కడ అన్న భావన అక్కడ మోషే తీసుకొని వస్తున్నాడు. అర్థమవుతుందా? ఆలోచన చేయండి. ఎందుకు మోషే ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవుని దగ్గర ఉన్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే సమస్య ఎదురైంది, ఎక్కడికి వచ్చాడు? అర్థమైందా? మన ప్రతి సమస్య దగ్గర
ఎక్కడికి రావాలి? ఎవరో దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే, కొన్నిసార్లు అనే మాట ఏంటంటే సామెత, చెప్పుకుంటే అవును అస్సలు కాదు. కానీ చెప్పాల్సింది ఎక్కడ? మోషే దేవుని ఎందుకు కొడుతున్నాడు? దేవుని ఎందుకు కొడుతున్నాడు? దేవుని ఎందుకు వెళ్ళి ఆయన దగ్గర చెప్పుకున్నాడు. ఏంటయ్యా ఇది? ఒక రకంగా చెప్పాలంటే మోషే అక్కడ ఫెయిల్ అయినట్టుగా దేవునితో చెప్పుకున్నాడు. నేను ఫెయిల్ అయ్యా. ఇక్కడ మోషే అహరోన్ దగ్గర, ఫరో దగ్గర నేను ఓడిపోయా. ఆయన హీరోలాగా ఉన్నాడు, ఈయన విలన్లాగా ఉన్నాడు. ఇక్కడ ఎవరు? మామూలు మీకే తెలిసిన పరిభాష మాట్లాడితే యెహోవా ఎవడు అని ఫరో మాట్లాడుతుంటే ఈయనేమంటాడు, అసలు నన్ను ఎందుకు పంపించాడు? ఈయన వచ్చిన కాడి నుంచి కీడే చేస్తున్నాడు అన్నాడు. ఎందుకు ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాడంటే ఫరో చేస్తున్న కీడును బట్టి. ఎంత తీవ్రమైన కార్యాలు జరిగించాయంటే 5వ అధ్యాయంలో ఫరో. ఒక 2 మాటలు పరిచయం చేస్తాను, వివరించలేకపోయినా. చదువుదామా? వచనం 5వ అధ్యాయంలో 7వ వచనం లేక 6. కార్య నియామకులను వారి నాయకులకును, ఫరో తర్వాత కార్యనియామకులు ఉన్నారు, కార్యనియామకుల తర్వాత నాయకులు ఉన్నారు. అక్కడ కొంచెం కింద లేబర్ ఉన్నారు. అది సీక్వెన్స్. ఇప్పుడు ఫరో దగ్గర నుంచి వచ్చింది నియామకుల దగ్గరికి, నియామకుల దగ్గర నుంచి ఎక్కడ రావాలి? నాయకుల దగ్గరికి, నాయకుల దగ్గర నుంచి ఎక్కడ రావాలి? లేబర్ దగ్గరికి. పనిచేసే ఇశ్రాయేలు దగ్గరికి రావాలి. ఇప్పుడు చూద్దామా? ఇటుకలు చేయుటకును మీరు ఇక మీద ఏం చేయొద్దు. ఒక ఆయన చెప్పాడు, చరిత్ర యూట్యూబ్లో కూడా తెచ్చిందంట. వాడు గట్టిన కూడా మొదటేమో గడ్డితో కట్టినట్టుందంట, తర్వాత కొయ్యకాలతో పెట్టినట్టుందంట. పైకి వచ్చాడు అసలు ఏమో నాకు టిట్లే కనపడ్డాను. అంటే అంతగా వారు శ్రమ పడుతూ దొరికిన దాంతో కట్టి ఆ కొయ్యకాలు తెచ్చుకొని వాటితో కట్టారు, ఇటుకలు తయారు చేసుకున్నారు. ఆ తర్వాత అసలు అది కూడా దొరకకపోతే ఒట్టిగానే చేశారు. ఒట్టిగా చేస్తే వీళ్ళు విడిచిపెట్టారా? చదువుదామా? 1-2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఫరో అన్న మాటలు చాలా తీవ్రమైనవి. 9వ వచనం వీళ్ళు పని చేయించండి, వీళ్ళు సోమరులు, లెక్క తక్కువ కాకూడదు, గడ్డి బాకండి అన్నాడు. అవునా? 10 వచ్చినామా? 11 సరే 9వ వచనం క్షమించండి. ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయించలేను, దానిలో వారు కష్టపడాలి. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? అబద్ధం మాటలు ఎవరి? మోషే చెప్పిన మాటలు ఎవరి? అర్థమైందా? దేవుడి మాటల్ని ఫరో ఎలా క్రియేట్ చేసి తీసుకొచ్చారు అక్కడికి. వీళ్ళు అబద్ధపు మాటలు అంగీకరిస్తున్నారు. వీళ్ళు దేవుడు అని చెప్పి దేవుడిని పూజించాలని చెప్పి పెడుతున్నారు. వీళ్ళు దేవుడు చెప్పిన మాటలు అబద్ధమే. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆయన అన్నాడు, ఇక్కడ జరుగుతున్న ఈ వార్ అన్నాడు, యుద్ధం. ఈ యుద్ధం అనేది ఇద్దరు జరుగుతుందంట. ఎవరు తెలుసా? ఫరోకు, మోషే కాదు. ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవాకి ఐగుప్తులో ఉన్న దేవుళ్ళు దేవతలు అనబడిన వారి మధ్య. గాడ్ ఆఫ్ జెహోవా అండ్ ఈజిప్ట్ గాడ్స్. దేవుడైన యెహోవాకి ఐగుప్తు దేవతలకు మధ్య జరుగుతున్న ఆ పోరాటం ఇది అని జ్ఞాపకం చేశారు. ఈ సందర్భం దగ్గర అబద్ధం ఆడుతున్నాడు దేవుడు అన్నాడు. నిజంగా ఎంత బాధకరం! దేవుడు అబద్ధం ఆడతాడా? ఆయన అబద్ధం ఆడనాడని దేవుడు. లోకములో ఉన్నవారు మనల్నిగా దూషిస్తుంది. ఎవరిని దూషిస్తున్నారు? దేవుడినే దూషిస్తున్నారు. తెలుసా? మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుడే చాలాసార్లు దూషించబడుతున్నాడు. అర్థమైందా? కానీ దేవుడు దానికి తగిన రీతిగా వారిని దర్శించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ వీడు మాత్రం కార్యాలు జరిగించడానికి ముందుకు వెళ్ళాలి. చూద్దామా? తర్వాత మరలా వచనం 16 తమ దాసులకు గడ్డి ఇయ్యరు, అయితే ఇటుకలు చేయడని మాతో చెప్తున్నారని ఇశ్రాయేలు నాయకులు ఫరో నియామకుల దగ్గరికి చెప్తున్నాడు. చిత్తగించుము, వారు తమ దాసును కొడుతున్నారయ్యా. అంటే వీళ్ళు అబద్ధపు మాటలు చెప్తున్నారు, నమ్ముతున్నారు అని చెప్పాడు. వీళ్ళు సోమరు అవడానికి ఇష్టపడుతున్నారు అని ఒకసారి చెప్పాడు. ఇప్పుడు అసలు వాళ్ళని కొడుతున్నారు కదా, వాళ్ళని కొట్టిస్తున్నారు ఫరో. ఇప్పుడు ఏం చేయాలి? అందుకే మోషే హృదయం బాధతత్వమైపోయింది. దేవుడు విడిపిస్తానని చెప్పాడు, కానీ ఇక్కడికి వస్తే ఏం జరుగుతుంది? తన ప్రజలకు కీడే జరుగుతుంది. తీరా మరొక పరిస్థితి తెలుసా? వచనం 21
వచ్చిన 21. యెహోవా మిమ్మును చూచి న్యాయము తీర్చునుగాక. ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మను అసహ్యులుగా చేసి మమ్మను చంపుటకై వారి చేతికి అడగమిచ్చారయ్యా. ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? ఇశ్రాయేలు పెద్దలు మోషే ఆహరోనుతో మాట్లాడుతున్నారు. ఫరో చేతికి అతని నిర్వాహకుల చేతికి ఖడ్గమిచ్చారు. ఎవరంటున్నమాట ఈ మాట? ఒకసారి చదువుతారా? నేను వివరణ చెప్పాను కానీ ఆ మాట అంటుంది ఎవరు? ఒకసారి చదువుదాం. 4వ అధ్యాయం 37వ వచనం. యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధ కనిపెట్టెనని అను మాట జనుడు విని తల వంచి దేవునికి నమస్కారం చేశారే. అదే మనుషులు ఇప్పుడు ఏమంటున్నారు? ఆ రోజేమో తల వంచి సెల్యూట్ చేశారు, ఇప్పుడేమో ఖడ్గం ఇచ్చారా మీరు అన్నాడు. మనుషులు ఎట్టయినా మాట్లాడతారు, అర్థమైందా? ఎటైనా మాట్లాడగలరు. నువ్వు వారి చేతికి ఖడ్గం ఇచ్చావు మనం చంపడానికి అని మాట్లాడుతున్నాడు. అందుకని ఏం చేయాలో దిక్కుతోచగా ఇప్పుడు మోషే ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళి మొదలు పెడుతున్నాడు, దేవా ఎందుకు ఇలా చేశావు, ఎందుకు ఇలా జరిగింది అని. 3వ మాట దగ్గరికి వెళ్దామా? 3వది ఇప్పుడు 6వ అధ్యాయం వచ్చిన 3 చదువుతారా? 6. అందుకు యెహోవా, మర్చిపోకండి, క్రైస్తవ జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల దగ్గర మనం వెళ్ళాల్సింది ఎక్కడికి? దేవుని దగ్గరికి అని మర్చిపోకండి. ఆయనతో చెప్తాం, మన ఫెయిల్యూర్ ఆయనకి చెప్తాం, మన పరిస్థితులు ఆయనకి చెప్తాం, ఆయనే కార్యాలు చేయగలడు. ఇప్పుడు 7వ అధ్యాయం 6వ అధ్యాయం 1వ వచనం, అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోదాన్ని నిశ్చయంగా చూస్తావు అన్నాడు. 2వ వచనం మరియు దేవుడు మోషేతో, అర్థమైంది? దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మోషే ఎక్కడున్నాడు? ఒకవైపు ఫరో ఉన్నాడు, మరొక వైపు దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మోషే ఎక్కడున్నాడు? ఎదకాటంలో ఉన్నాడు. అవునా? ఎదకాటంలో ఉన్నాడు. కొన్నిసార్లు పరిస్థితులు ఉంటాయి, ఎటు పోవాలి ఇప్పుడు? అటేమో ఫరో ఉన్నాడు, ఇటేమో దేవుడు ఉన్నాడు. ఎటువైపు వెళ్ళాలి? ఒకవైపు ఏమో ఆందోళన కలిగించే పరిస్థితులు ఉన్నాయి, మరొక వైపు ధైర్యం ఇచ్చే దేవుడు ఉన్నాడు. మరి ఎటువైపు వెళ్ళాలి? మనం ఎటువైపు జరుగుతున్నాం? చాలాసార్లు అపవాది వైపే మన చర్యలు కనబడతాయి. దేవుని వైపు మనం చూడడం మర్చిపోతాం. ఎందుకు ఈ పరిస్థితులు, ఎందుకు ఈ ప్రార్థన? నాకే రావాలి శ్రమలని, నాకే రావాలి కష్టాలని, నా కుటుంబంలో జరగాలి ఇవన్నీ అని దేవుని మీద ఆయాసపడి ఏం చేస్తాం? మనం ప్రభువుకు దూరం అవుతాం. గుర్తుపెట్టుకోండి, ప్రభువుకు దూరమై నువ్వు సాధించేదేది. ఇప్పుడు మోషే దేవుని దగ్గరికి వచ్చాడు, దేవునితోనే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు అక్కడ మాట్లాడుతున్న మాట దగ్గర వచ్చిన 2లో మరియు దేవుడు మోషేతో ఇట్లను, నేనే యెహోవాను. ఈ మాట 6వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం లోపల 12 సార్లు వాడాడు దేవుడు. 12 సార్లు నేనే యెహోవాను అని జ్ఞాపకం చేశాడు. అట్లయితే మోషేకు అహరోనుకు దేవుడు తను ఎవరో స్థిరపరుస్తున్నాడు. ముందు మీరు తెలుసుకోండి, నేనే యెహోవాను. ఈ సత్యాన్ని వారి ఎదుట కూడా చెప్పండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సందర్భం దగ్గర నేనే యెహోవాను అని చెప్తూ ఒక 3 మాటలు అక్కడ ఫరో లేక మోషేకు దేవుడు తెలియపరిచాడు. చూద్దామా? మొదటి వచ్చిన చూద్దామా? నేను చేయబోతున్నదాన్ని నిశ్చయంగా నీవు, ఇది మొదటి మాట్లాడాడు. నేనే యెహోవాను, నేను చేయబోయేదాన్ని నువ్వు నిశ్చయంగా చూస్తావు. ఒక కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు, నువ్వు చూస్తావు అని చెప్పాడు. 6వ వచనం, నీవు ఇశ్రాయేలు తెలవ చెప్పు, నేనే యెహోవాను. మళ్ళా మాట్లాడు, నేనే యెహోవాను. మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాస్యములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపిస్తా అని జ్ఞాపకం చేస్తున్నాడు. తీర్పులు తీర్చి నేను విడిపిస్తా అని చెప్తున్నాడు. నేను చేయబోయేదాన్ని నువ్వు నిశ్చయంగా చూస్తావు మొదటిసారి చెప్పాడు. రెండవసారి ఏమన్నాడు? తీర్పులు తీర్చి నేను విడిపిస్తా.
మూడోసారి ఏమన్నా తెలుసా? 8లో వచ్చిన నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ఇచ్చేదని చెయ్యెత్తి ప్రమాణము చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేది. అంటే ప్రమాణాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నేను పితరులతో ప్రమాణం చేశాను, ఈ నిబంధన నేను నెరవేరుస్తా. చెప్పింది ఎవరు? నేను యెహోవాను. ఆయన చేస్తాను అని తప్పనిసరి చెప్తాను. నువ్వు విడిపించలేదు అని ఆయన అంటే నేను విడిపిస్తాను. నువ్వు నిశ్చయంగా చూస్తావు, విడిపించేది ఏదో చూస్తావు. రెండవది, తీర్పును తీర్చి విడిపిస్తా. ఐగుప్తు మీద తీర్పును తీర్చబోతున్నా, ఇది ఖాయం. మూడవది ఏమన్నాడు? పితరులతో చేసిన ప్రమాణాన్ని నెరవేరుస్తా. ఆయన వాగ్దానం నిబంధనని అన్నాడు, మీరెవాడు కాడు. ఆకాశం భూమి గతించిపోవచ్చు కానీ ఆయన మాటల్లో ఏది. కాబట్టి ఆయన ధైర్యం కలిగి ఉండడానికి, లేక ఆయనలో ధైర్యం ఉండడానికి మనం కలిగి ఉండవలసింది సహవాసం దేవునితో. రెండవది, ఆత్మను కలిగి ఉన్నాం, ఆత్మకు అవకాశం ఇవ్వాలి. మూడవది, వాక్యానికి అవకాశం. ఇవి కలిగి ఉన్నాం, ధైర్యంగా ముందుకు సాగుదాం. పరిస్థితులు వచ్చాయా? దేవుని దగ్గరికి వెళ్దాం, దేవునితో చెప్పుకున్నాం. మూడవది, దేవుని మీదే ఆనుకోవడానికి ప్రయత్నించాలి. ఆయన చెప్పాడు, ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడు, నిశ్చయత ఇస్తున్నాడు. నేను చేస్తా, నిశ్చయంగా చూస్తావు, నిశ్చయం. తీర్పులు తీర్చి విడిపిస్తా, నిశ్చయం. నిబంధనను జరిగిస్తా, నిశ్చయం. ప్రార్థించాలి. దేవుడు చెప్పేది ఏదైనా నిశ్చయమే, దీనిలో అనుమానం లేదు. ఆధారపడకుండా దేవుని సువార్తను మనం ప్రకటిస్తూ ఉంది. దేవుని కొరకే జీవించుతూ ముందుకు పెడదాం. వెనక తీయద్దు, విశ్వాసిగా వెనకడుగు వేయద్దు, సేవకునిగా వెనకడుగు వేయద్దు. దేవుని మీద ఆనుకున్నాం, ఆయనకే చెప్పుకున్నాం. ఆయన సహాయం చేస్తాం, ఆయన నిశ్చయంగా కార్యాలు చేస్తాం. దైవ తండ్రి, వినబడిన మా అందరికీ కూడా దేవునికరంగా చేయండి. ఎక్కడ మా జీవితాల్లో మీ వాక్యం ద్వారా మేము సరిచేయబడుతున్నామో అక్కడ సరిచేయబడడానికి మీ సహవాసం, మీ ఆత్మ కార్యం, మీ వాక్య ధ్యానం నిత్యం మా జీవితాల్లో జరగడానికి కోరుతున్నాను. ధైర్యంతో ఈ జీవితాలు కొనసాగించే కృపను మాకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.